రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ బుజ్జిగారు, అంతేకాకుండా వైసీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఉన్న మోహన్ రావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఉన్న మోహన్ రావు వైసీపీ నుంచి, వీళ్ళ సోదరులు ఇద్దరు అనేక మంది నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశంలో చేరారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాం. అగ్నికుల క్షత్రియులే కాకుండా మార్వాడీ సమాజం, సింధీ సమాజం, అంతేకాకుండా జైన్ సమాజం నుంచి బుజ్జిగారు, మోహన్ రావు ఆధ్వర్యంలో మొత్తం అందరూ జాయిన్ అయ్యారు. వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. వారందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. గత 40 సంవత్సరాల నుంచి వీరందరూ కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న నాయకులు. వారందరూ కూడా ఇవాళ రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకుని మా పార్టీలో వచ్చినందుకు వారందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మనమందరం కలిసికట్టుగా ఉండి మన పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మన రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి రావాలి, సంక్షేమం రావాలి, ఆత్మవిశ్వాసం నెలకొనాలి మన యువతలో. కాబట్టి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తా. ఇటు మంచి నిర్ణయం తీసుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం చూస్తున్నాం 2019లో దాడి జరిగిందన్నారు. ఏంటో కోడి కత్తి అంటే మా మహిళలు ఇంట్లో ఉల్లిపాయలకు వాడే ఒక కోడి కత్తిని పెట్టి పాపం మా మహిళలు రోజు కూడా దాని మీద ఇంజరీ అవుతూ ఉంటారు. ఆ కోడి కత్తితో నా మీద హత్యా ప్రయత్నం చేశారని ఒకళ్ళని చూపించారు. అతనికి బెయిల్ రాకుండా, కోర్టులకు అటెండ్ అవ్వకుండా 5 సంవత్సరాలు అతను రానివ్వకుండా చేశారు. ఎందుకంటే నిజం బయటపడుతుందని. అదేవిధంగా మొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన విజయవాడ పట్టణంలో ప్రయాణిస్తుంటే ప్రజలు లేరు, మీడియా అంతా చూసింది. దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో డ్రామా మొదలుపెట్టారు ఈ వైసీపీ వాళ్ళందరూ. అసలు వారిదే రాష్ట్ర ప్రభుత్వం, వారే అధికారంలో ఉన్నారు, వారు నియమించిన పోలీసు బాసులే ఉన్నారు. కరెంటు తీయాల్సిన పరిస్థితి, ఒక ముఖ్యమంత్రి పర్యటన చేస్తుంటే కరెంటు తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏదో డ్రామాలు ఆడటానికి మొదలుపెట్టారు. వారి పర్యటనలో 2 సార్లు కరెంటు పోయిందంట. అది కూడా మాకు తెలిసింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి నుంచి ఒక పెద్ద పోలీస్ అధికారి ద్వారా కరెంటు తీయమని వచ్చిందంట. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు నెగ్గు తేల్చండి, ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారో తేలిపోద్ది, నెగ్గు తేల్చండి. అంతేకాకుండా నెగ్గు తేల్చి దోషుల్ని కఠినంగా శిక్షించండి. మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ వారు నిష్పాక్షపాతంగా వ్యవహరించట్లేదు, అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి వాళ్ళని మార్చండి అని అడుగుతున్నాం. ఇప్పుడు దాడి జరిగింది కదా, మార్చండి, డీజీపీని మార్చండి, అధికారులను మార్చండి, క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ఇంకొక విషయం, నువ్వు ఏపించుకున్న గులకరాయి, ఈ గులకరాయి కోడికత్తి 2 ఒకటే. ఈ గులకరాయి డ్రామాలు ఆపమని వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు. ఒక్క విషయం అండి, గత 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడి జరిగినప్పుడల్లా కూడా వాళ్ళ వైసీపీ నాయకులు మీరు చూసుంటారు. ప్రకాశం జిల్లాలో దాడి జరిగినప్పుడు సురేష్ నుంచి రాళ్ళు లేపించాడు, అందరికీ విజువల్స్ దొరికినాయి, కానీ ఒక్క యాక్షన్ తీసుకోలేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి దాడి జరిగే సమయంలో వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా వారిని కాపాడుకుంది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కన్నా అత్యధిక సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి గారిని కాపాడుకోలేదా? లేకపోతే వాళ్ళ కార్యకర్తలు పూళ్ళు వేసారా, రాళ్ళు వేసారో తెలుసుకోలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళ కార్యకర్తలకే కోపం ఎక్కువైపోయిందా? అందులో విజయవాడ నగరంలో రాళ్ళదాడంట. ఆల్రెడీ విజయవాడ నగరం మీద విద్వేషం క్రియేట్ చేయడానికి ఎన్నో విధాలుగా క్రియేట్ చేస్తున్నావు. క్యాపిటల్ని పక్కకు పట్టుకెళ్ళిపోయావు, 3 క్యాపిటల్ అన్నావు. విజయవాడ నగరాన్ని మడొక్కుట్రలో ఇరిగించుకో. మా విజయవాడ పార్లమెంట్ ఉన్న ప్రజలందరూ విజ్ఞులు, తెలియగలవారు, అందుకే నిన్ను చేతకరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.